మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మాధవి, ఇవ్వమ్మా. మావయ్య గారు ఏం టాబ్లెట్స్ వేసుకుంటారో నాకు తెలీదు. ఏం మందులు ఇవ్వాలి? అమ్మా, ఆ బాక్సులు అయ్యి. అమ్మయ్యా, ఏంటో ఆ భక్తి గీతాలు వింటుంటే టైమే తెలియలేదు. చూడండి, మొన్నే చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. డాక్టర్ గారు రాసిచ్చిన మెడిసిన్స్ని టైంకి వేసుకోకపోతే ఎలాగా? అదమ్మా, అలా అడుగు. ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేకపోతే ఎలాగా? విన్నారుగా, మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. ఇదే ఆఖరిసారి చెప్పడం. మరోసారి రిపీట్ అయితే ఊరుకునేదే లేదు. ఎందుకమ్మా భయం? నాకేదైనా అవుతుందనా? ప్రతి పచ్చనాకు ఏదో ఒకరోజు పండుటాకవుతుంది. పండిన ప్రతి ఆకు ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతుంది. చాలే, ఊరుకోండి. మీరు మీ వేదాంతమును. మీరు బాగుంటేనే మేమందరం బాగుండేది. ఇంకెప్పుడు అలాంటి మాటలు అనద్దు. అమ్మా మాధవి, ఇవాళ ఎందుకో నీతో ఒక మాట చెప్పాలనిపిస్తోంది. చెప్పండి. నేను చెప్పేది హర్ష గురించమ్మా. ఆ రైలు ప్రమాదంలో నువ్వు కనిపించినప్పుడు వాడు ఎంత బాధపడ్డాడో, మరెంతగా తల్లడిల్లిపోయాడో నాకు తెలుసమ్మా. అమ్మా అమ్మా అంటూ బెంగపెట్టుకున్న నానిని ఓదార్చలేక, నీకు ఏమైందో అని కొమిలిపోతున్న మాకు ధైర్యం చెప్పలేక, ఒంటరిగా వాడు ఎంతటి నరకాన్ని అనుభవించాడో మేం మా కళ్ళారా చూశామమ్మా. అవునమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు నందినికి హర్షకి పెళ్లి చేస్తావని మా తమ్ముడికి మాటిచ్చాము. అయినా వాడు నువ్వే కావాలి అనుకున్నాడు. నిన్నే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? నువ్వంటే వాడికి పంచ ప్రాణాలు గనక. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యగా నీ మీద హర్షాకి మాటల్లో చెప్పలేనంత మమకారం కనుక. మా అదృష్టం బావుంది. మళ్ళీ నువ్వు మాకు దక్కావమ్మా. ఆ రోజు లక్ష్మయ్య హాస్పిటల్లో నిన్ను చూసి ఫోన్ చేయగానే పట్టరాని సంతోషంతో వాడు, అమ్మా ఇంకేం దిగుల్లేదు, నేను వెళ్ళి నీ కోడల్ని వెంటనే తీసుకొచ్చేస్తానంటూ చిన్నపిల్లాళ్లాగా పరిగెత్తాడమ్మా. అంతిష్టమమ్మా నువ్వంటే. అవునమ్మా, పెళ్లి విషయంలో తప్ప హర్ష ఎప్పుడూ మా మాటని కాదనలేదమ్మా. నా తమ్ముడికి నేను వాగ్దానం చేశానని తెలిసి కూడా వాడు నిన్నే కోరుకున్నాడమ్మా. నాన్నా, ఒక్కసారి మీరు మాధవిని చూస్తే ఈ ఇంటికి తగిన కోడలు మాధవి మాత్రమే అని మా ఇద్దరినీ కన్విన్స్ చేశాడమ్మా. నువ్వొచ్చావు, కోడలుగా మాత్రమే కాదు, కూతురిగా కూడా. నిన్ను చూశాక మా కొడుకు చెప్పిందే కరెక్ట్ అనిపించిందమ్మా. ఇంటికి కోడలిగా మొట్టమొదటిసారి ఎంతో పద్ధతిగా తులసి కోటలో దీపం వెలిగించినప్పుడే నువ్వు మాక్కూడా ఎంతగానో నచ్చేశావమ్మా. మాధవి, ఒక మంచి భార్యగా, గృహిణిగా, బిడ్డకి తల్లిగా, ఇంట్లో వాళ్ళందరి మీద అభిమానాన్ని కురిపించే కల్పవల్లిగా నిన్ను నువ్వు నిరూపించుకున్నావమ్మా. అందుకే నువ్వున్నప్పుడు పున్నమిలా కనిపించిన ఈ ఇల్లు, నువ్వు లేనప్పుడు
అమావాస్యలా మారిపోయిందమ్మా. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని మేము రోజు ఆ ముక్కోటి దేవుళ్ళని వేడుకుంటున్నావమ్మా. అమ్మా మాధవి, మాకొక్క మాట ఇస్తావా? ఏంటది? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హర్షకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమని దూరం కానివ్వను అని నాకు మాటివ్వమ్మా. భగవంతుడా, వీళ్ళకి మాధవి మీద ఎంత అభిమానం, ఎంత నమ్మకం. ఎందుకయ్యా దేవత లాంటి ఇల్లాలని ఈ ఇంటికి దూరం చేశావు? అదే పోలికలతో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావయ్యా? అడుగడుగునా నాకు ఎందుకు ఇలాంటి అగ్ని పరీక్షలు పెడుతున్నావు? ఇప్పుడు నేనేం చేయాలి? మాధవి, హా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య. ఒక్కసారి నువ్వు మాటిస్తే నా మనస్సుకి తృప్తిగా ఉంటుందమ్మా. చెప్పు తల్లి, ఇది నీ ఇల్లు, మేమందరం నీ వాళ్ళమే. ఈ సంతోషం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని చెప్పమ్మా. మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను. మీ కోడలు మాధవి ఈ ఇంటికి తెచ్చిన సంతోషం ఎప్పటికీ దూరం కాదు. చాలమ్మా. రహీం చాచా చెప్పింది కరెక్టే. ఈ డబ్బులు తనకి ఇచ్చేయాలి. ఏమండి ఏమండి? ఏంటయ్యా, ఎంతో ఆశగా చూడాలని వస్తే తాళం వేసుందేంటి? నన్నడిగితే నాకు మాత్రం ఏం తెలుస్తుందే మావులమ్మ. అబ్బో సంబడం. అలా తాడి చెట్లా నిలబడకపోతే ఒక ఫోన్ కొట్టొచ్చు కదయ్యా లక్ష్మయ్య. కొట్టానే, ఒక్కసారి కాదు 4 సార్లు కొట్టాను. ఈ దిక్కుమాలిన సిటీలో సిగ్నల్సే కలవడం లేదు. ఎప్పుడొస్తాడో ఏంటో. అమ్మా, నాన్న, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడేరా. ఏరా ఆనందు, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నానమ్మా, రండి లోపలికి. పద. ఏరా, నీ చదువు ఎలా సాగుతోంది? అంతా ఓకే నాన్న. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కదా, ప్రాజెక్ట్ వర్క్ పూర్తయింది. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి. రే, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా చిక్కిపోయావో చూడు. ఇందా నీకోసం లడ్డూలు జంతికలు తీసుకొచ్చాను. అమ్మా, ఎందుకు నీకు ఈ శ్రమ? నీ మొహం. కొడుక్కి చేసి పెట్టడానికి తల్లికి శ్రమేంట్రా? మేం ఊళ్ళో ఉన్నా ఎప్పుడూ నీ గురించే ఆలోచన. ఏం తింటున్నావో, ఎలా ఉంటున్నావో అనే బెంగ. ఒరేయ్, ఆ బెంగతోనే సిటీకి వెళ్ళి ఆనందిని చూసొద్దామని ఒకటే గొడవ. అందుకే ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాంరా. నాన్న, ఇంకొద్ది రోజుల్లో నా చదువు పూర్తయిపోతుంది. ఆ దేవుడి దయ వల్ల ఏదైనా మంచి జాబ్ దొరికితే మిమ్మల్ని నా దగ్గరే పెట్టుకుని చూసుకుంటాను. నా బాబే, నా బాబే, నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు. ఇదిగో చూసావయ్యా, వీడు నా కొడుకు. చూస్తూనే ఉన్నా. కొడుకుని చూడగానే ప్రేమ పొంగుకొచ్చేస్తోంది. చాలేవయ్యా, అక్కడికి నీకేదో లేనట్టు. అమ్మా, నాన్న, చిన్నప్పటి నుంచి మీరిద్దరూ నన్ను ఎంతో కష్టపడి పెంచారు, పెద్దవాణ్ణి చేశారు. మిమ్మల్ని చూస్తే నేను బాధ్యతగా ఉండడం నేర్చుకున్నాను. ఆనందు, చాలా సంతోషం రా. పరీక్షలు దగ్గర పడుతున్నాయన్నావు. ఎన్ని ఖర్చులుండాయో ఏమో. ఇందా, ఈ డబ్బు ఉంచు. వద్దు నాన్న, నేను కాలేజ్లో చదువుకుంటూనే మిగిలిన టైంలో పిల్లలకి ట్యూషన్లో చెప్తున్నాను. ఆ డబ్బు సరిపోతుంది నాకు. నీ మొహం. ఏంట్రా సరిపోయేది? సిటీలో బ్రతకడం అంటే ఎంత కష్టమో మాకు తెలీదా? ఉంచరా, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏమో. తీసుకో. నాన్న, ప్లీజ్ బలవంతం చేయొద్దు. మీరిద్దరూ ఈ డబ్బును కూడబెట్టడానికి ఎంతగా శ్రమించారో నాకు తెలుసు. ఎంత చెమటం చిందిస్తే మీరు ఈ డబ్బును నా కోసం తీసుకుని రాగలిగారో నేను అర్థం చేసుకోగలను.
ఇన్నాళ్ళు నా కోసం మీరు కష్టపడింది చాలు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నన్ను కన్న వాళ్ళ రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలి. అదే నా ఆశయం కూడా. ఆనందు, ఎంత పెద్దోడివైపోయావురా. మరి ఎవరి కొడుకు అనుకున్నావు? ఈ లక్ష్మయ్య కొడుకే. హర్ష గారు, మిమ్మల్ని ఒక మాట అడగాలి. మీ భర్త గురించేగా? అవును. రాధా గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు. నేను ఆ ఇన్స్పెక్టర్కి మళ్ళీ కాల్ చేశాను. కనీసం ఫోటో కూడా లేకుండా వెతకడం అంటే చాలా కష్టం అంటున్నాడు. ప్లీజ్ అండి, దయచేసి మీరు నా బాధను అర్థం చేసుకోండి. నేను ఇక్కడ, నా భర్త ఇంకెక్కడో. ఒక ఆడదానిగా అనుక్షణం నేను ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నానో మీకు ఎలా చెప్పను. మీ అమ్మ నాన్నలకి ఎప్పుడు దొరికిపోతానో అనే కంగారు, అమ్మ అంటూ నా చుట్టూనే తిరిగే నానికి నిజం చెప్పలేని దిగులు, గుండె లోతుల్లోంచి తన్నుకు వచ్చే దుఃఖాన్ని అదిమి పట్టుకోలేని అసక్తత. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు ఊపిరాడకుండా ఉంది నాకు. రాణి గారు, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ రాధా గారి ఆచూకీ తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఆ ఇన్స్పెక్టర్ కూడా ఇదే మాటని చెప్పాడు. అప్పటిదాకా మీరు ఓర్పుతో అన్నీ భరించక తప్పదు. యాండి 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 స్వామి, నీ ముందు చేతులు జోడించి అర్థిస్తున్నాను. నా భర్త, నా రాధ ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేలా చేయి తండ్రి. యాండి 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 నమస్తే మేడం. యాండి 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 ఎక్కడికి? నేను లోపలికి వెళ్ళాలి, ఆవిడ కలవాలి. కుదరదు. అడ్డం జరుగు. లే. చెప్తే వినిపించడం లేదా? బయటికి పో. యాండి పోవయ్యా. సెక్యూరిటీ ఏంటి గొడవ? చూడండమ్మా, ఎంత చెప్పినా లోపలికి దూసుకొస్తున్నాడు. యాండి, నేను మీకోసమే వచ్చాను. పంపించు. సరేనమ్మా, వెళ్ళు. మీరు గుర్తొచ్చింది. మీకు నాతో పనేంటి? యాండి, ఆ రోజు మీ స్కూటీని బాగు చేస్తే మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా. అవును, అయితే ఆ సంగతి మా రహీం చాచాకి చెప్తే అలా హెల్ప్ చేశాక డబ్బులు తీసుకోవడం తప్పన్నాడు. అందుకే ఇందాక మీరు మా టీ కొట్టు ముందు నుంచి వెళ్తూ ఉంటే ఈ డబ్బుని తిరిగిద్దామని పిలిచాను. రహీం అని స్కూటీ మీద వచ్చేస్తున్నారు. అందుకే నేను మీ వెనకే పరిగెట్టుకుంటూ వచ్చాను. ఏంటి, అంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చారా? అవును, ఎలాగైనా మీ డబ్బుని మీకు తిరిగిచ్చేయాలంటే తప్పదు కదా. సారీ, నేను మిమ్మల్ని చూడలేదు. అయినా 400గా తిరిగిచ్చేయాలా? ₹1 అయినా సరే సాయం చేసినందుకు ప్రతిఫలంగా తీసుకోకూడదని మా రహీం చాచా చెప్పాడు. ఇదిగోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ సారీ. ఏం పర్లేదండి, ఉంటాను.
సిన్సియారిటీ అనే మాటకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉన్నాడు. ఫలితాల్ని కూడా ఆశించని ఈ ఆపద్ బాంధవుడు ఎవరో. పూజ, ఏంటమ్మా కరెన్సీ నోట్లని కొత్తగా చూస్తున్నట్టు ఆ చూపేంటి? అన్నయ్య, ఇవి కరెన్సీ నోట్లు మాత్రమే కాదు, కల్లా కపటం తెలియని ఒక స్వచ్ఛమైన మనసుని గుర్తు చేసే జ్ఞాపకం. పూజ, నువ్వేమంటున్నావో మాకైతే అర్థం కావడం లేదు. వదినా, చేసిన సహాయానికి ప్రతిఫలాన్ని కూడా ఆశించని మనుషులు ఈ కాలంలో కూడా ఉన్నారంటే నువ్వు నమ్మగలవా? ఎవరా మనిషి? అసలేం జరిగింది? వదినా, మొన్న నేను స్కూటీ మీద కాలేజ్కి వెళ్తుంటే దారిలో ట్రబుల్ ఇచ్చింది. ఎంత ట్రై చేసినా స్టార్టే కాలేదు. అప్పుడు ఒక అతను తనంతట తానే వచ్చి నేను అడగకుండానే హెల్ప్ చేశాడు. అందుకు బదులుగా నేను థ్యాంక్స్ చెప్పి ఈ 400 రూపీస్ ఇచ్చాను. ఇస్తే మళ్ళీ ఆ డబ్బు నీ చేతికి ఎలా వచ్చింది? నిజంగా అతను చాలా మంచివాడిలా ఉన్నాడు. సహాయం చేసినందుకు డబ్బు తీసుకోకూడదని వాళ్ళ చాచా చెప్పాడంట. అందుకే ఇవాళ నేను స్కూటీ మీద వస్తున్నప్పుడు నన్ను చూశాడంట. నాకీ డబ్బులు తిరిగివ్వడానికి 2 కిలోమీటర్స్ నా స్కూటీ వెనకాల రన్నింగ్ చేస్తూ మన ఇంటి దాకా వచ్చాడు. మై గాడ్, ఆఫ్టర్ ఆల్ 400 రూపీస్ తిరిగి ఇవ్వడం కోసం అంత కష్టపడ్డా? ఆ కష్టం వెనుక తన నిజాయితీ కనిపిస్తోంది. పూజ, ఎక్కడున్నారు? ఎవరతను? అదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. అయ్యో, వెళ్ళిపోయినట్టున్నారే. 400 ఇవ్వడానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారంటేనే అతని మంచితనం అర్థమవుతోంది. భగవంతుడా, ఎక్కడ ఉన్నా అతన్ని చల్లగా కాపాడు. బేటా, నేను కిరాణా కొట్టు దాకా పోయేస్తాను. హో, వెళ్ళరా చాచా. ఎవరైనా వస్తే వాళ్ళందరికీ నేను చాయిస్తానుగా. వేడి వేడి అల్లంటి తాగండి బాబు, తాగండి బాబు అని చెప్తా. అచ్చా బేటా, నేను పోయేస్తాను. మళ్ళీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? టీ కొట్టుకెందుకు వస్తారు? టీ తాగాలనే కదా. అయితే కూర్చో, నీకోసం స్పెషల్గా టీ తీసుకొస్తాను. అబ్బో, నీకు టీ చేయడం కూడా వచ్చా? వచ్చాయేంటి, బ్రహ్మాండంగా వచ్చు. ఇది మా రహీం చాచా టీ కొట్టు. చాచా లేనప్పుడు ఇక్కడంతా మనమే తెలుసా. అయితే నీ చేత్తో చేసిన గుమగుమలాడే టీ తాగొచ్చన్నమాట. కూర్చో, తీసుకొస్తాను. అంత హడావిడెందుకు? చూసుకోవద్దు. మళ్ళీ నీకు టీ ఇద్దామని. గొప్ప పనిమంతుడివే, జరుగు. వద్దు, మాట అంటే మాటే. నా చేత్తో టీ తాగి ఎలా ఉందో నువ్వు చెప్పాల్సిందే. సరే. ఇందా. బాగుందా?
పంచదార వేస్తే ఇంకా బాగుండేది. అబ్బా మర్చిపోయాను. మ్మ్. ఆ, మళ్ళీ ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఏం లేకపోతే ఎందుకు నవ్వు? నా నవ్వు నా ఇష్టం. నా మూతి నా ఇష్టం. అదుగో మళ్ళీ ఎందుకో చెప్పమంటే. చెప్పినా నీకు అర్థం కాదు. ఏంటో మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసుకోవడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. అంకుల్, ఎవరేమే? నీ ఫ్రెండా? అవును రోజీ, నాతో పాటే మా క్వారీలోనే పనిచేస్తుంది మళ్ళీ. తనేమో సైకిల్ కొట్టు జానీ గారి కూతురు, చలాకీ పిల్ల. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అబ్బో మీరిద్దరూ క్షణాల్లోనే కలిసిపోయారే. గర్ల్స్ గర్ల్స్ ఫ్రెండ్స్. చిన్నైనా పెద్దయినా ఆడపిల్లల మిట్టే కలిసిపోతాం. మళ్ళీ నీ ఓని సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఈ మాటల్ని తన నోటి నుండి వినాలని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. అబ్బే బొత్తిగా ఇది లేదు, అన్నీ నేనే నేర్పించాలేమో. అదిగో రోజీ, కారణం లేకుండా ఎవరైనా నవ్వుతారా చెప్పు? నీకు తెలియదులే అంకుల్, ఆడపిల్ల నవ్విందంటే చాలా అర్థాలుంటాయి. ఏ రోజీ, చిన్నపిల్లవి ఏంటా మాటలు? చిన్నపిల్లనైతే అర్థం కాకపోవడానికి నేనేమైనా బుద్ధునా? అదేం లేదు. ఏయ్, ఇందాక తను, ఇప్పుడు నువ్వు, ఎందుక నవ్వులు? ఏయ్, నేనేం బుద్ధుని కాదు. సరేలే, టీ ఎంత? వద్దు, సొంత వాళ్ళకి టీ ఇస్తే డబ్బులు తీసుకోకూడదని మా చాచా చెప్పాడు. ఏమన్నావు? సొంతోళ్ళకా? కాదా మరి? నువ్వు నేను ఒకే చోట పనిచేస్తున్నావంటే ఒకళ్ళకొకళ్ళం సొంత వాళ్ళు అన్నట్టే కదా అర్థం. రే, నువ్వు అమాయకంగానే చెప్పినా ఆ మాటే నిజమైతే ఎంత బాగుంటుందో. ఈ 12 లక్షలు దేనికి? సిమెంట్ బస్తాల ఖర్చమ్మా. మరి ఈ 8 లక్షల ఖర్చు? సిమెంట్ బస్తాలు కొనడానికి అని రాసారే. అమ్మా మాధవి, ఆ రిజిస్టర్ నీలా ఇవ్వమ్మా. లెక్కలన్నీ సరిగ్గా చూసి మళ్ళీ తీసుకొస్తాను. అక్కర్లేదు. ఈ ఇంటి కోడలిగా ఇక మీద అకౌంట్స్ అన్నీ నేనే చూస్తాను.